అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు నా ప్రేమకి హెల్ప్ చేస్తున్నావా లేక చెడగొడుతున్నావా? ఏ హల్వా బాగుందని ఒక్క అబద్ధం చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? మీ మీద నమ్మకం పోతుంది రిషి గారు. ఆ బుట్టకమ్మ అమ్మాయిని బాబు చాలా డీప్ లవ్ చేస్తున్నాడండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని బుద్ధొచ్చేలా చేసావు. చేసిన అవమానం చాలక ఏం తెలియనట్టు ఇప్పుడు వచ్చి అత్త అరటి తొక్క అని పిలుస్తావా? అసలు సిగ్గుందా నీకు? ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావా నువ్వు? ముందు బయటకు నడు. నా కూతుర్ని నేను కొట్టుకుంటాను, అవసరమైతే చంపుకుంటాను. నువ్వెవడితివి నన్ను అడగడానికి? మర్యాదగా బయటకు పో అమృత, లేకపోతే నిన్ను కూడా కొడతాను. నీ వల్ల దెబ్బలు తిన్నానన్న కోపం నాకు ఇంకా అలాగే ఉంది. గుర్తు పెట్టుకో. పోవే. అదేమైనా పెన్నా పెన్సిలా ఫ్రెండ్కి ఇవ్వడానికి? 50,000 రూపాయలు నగలే బంగారమే మా అమ్మ నాన్న పెట్టింది. చెప్పవే చెప్పవే, ఎక్కడ పెట్టేసా చెప్పవే 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 చెప్పవే, ఎవరికి ఇచ్చావో చెప్పవే. పదవే పద, ముందు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం పద. ఈ రోజు నీ సంగతి దాని సంగతి తెలిచేస్తాను పద. ఆగతా. ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? చీపో అని చెప్తుంటే సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ గోడ మీద మళ్ళీ అతుక్కుంటావే. పో, నువ్వు రావే. ఆగతా. ఆ బుట్టకమ్మని మున్ని ఫ్రెండ్కి ఇవ్వలేదు. ఏంటి, ఫ్రెండ్కి ఇవ్వలేదా? మరి ఫంక్షన్కి వెళ్తుంటే నాకే ఇచ్చింది. కానీ అవి ఆ ఫంక్షన్లో పోయాయత్తా. పోయాయా? పోయాయా లేక అమ్ముకున్నావా? పిల్లి గుడ్డిదైతే ఎలుక భర్తనంటే వాడి చూపించిందట. అలా చేసావు కదా మమ్మల్ని నువ్వు. ఇన్ని రోజులు నీకు తిండి పెట్టి మేపడమే ఒక క్షవరం అనుకుంటే ఈ క్షవరం కూడా మాకు చేసావు కదే. పైగా దీన్ని బుట్టకమ్మల గురించి అడుగుతుంటే ఏమి తెలియనట్టు బుట్ట బొమ్మల ఎంత బాగా నిలబడేదానివే. విశ్వాసం లేని దానివి, దొంగవని కూడా నిరూపించావు కదే. ప్లీజ్ అత్తా, అలా అనుకో. అవి నిజంగానే పోయాయి. నోర్మోయ్, చేసింది చాలక ఇంకా నాటకాలు ఒకటి. అవేమన్నా నీ బాబుగాడి సొమ్ము అనుకున్నావా పెట్టుకుని కులకడానికి? ఇద్దరు కలిసి నన్ను వెర్రి వెదవని చేసి ఆడించారు కదే. నువ్వు ఇలా రా, ఇన్ని నాటకాలు ఆడతావా? వెళ్ళమన్నానా? ఏమే దీనికిచ్చి ఫ్రెండ్కి ఇచ్చానని అబద్ధం అబద్ధం చెప్తావా? అబద్ధం. 50,000 రూపాయలే, 50,000 ఎవడిస్తాడు? ఎవడిస్తాడు? అక్క తొక్క అంటూ దానికి ఇచ్చావు. ఇప్పుడు ఇది అడ్డంగా వచ్చింది. ఏంటి, నువ్విస్తావా? ఎక్కడి నుంచి తెచ్చి? మొన్ననే మా మాస్టర్ గారు అడ్వాన్స్ ఇచ్చారు. అవున్నాయి, ఇస్తాను. తీసుకో అత్త, 50,000. ఒరిజినలేనా? సారీరా, నా వల్ల అనవసరంగా దెబ్బలు తిన్నాం. ఐమ్ సో సారీరా. చెప్పిన సారీలు చాలు గాని ఇక బయటికి నడు. అదేంటత్తా అలా అంటావు? మీతో మాట్లాడదామని వచ్చాను. ఒక్కసారి మావయ్యని పిలత్తా ప్లీజ్. నాన్న లేరక్క, బయటికెళ్లారు. నోర్మై, చూడు, నువ్వు ఇక రావడానికి మాట్లాడడానికి ఇక్కడ ఎవ్వరు లేరులే. నువ్వు అంతగా అవమానించక కూడా ఇంకా ప్రేమగా మాట్లాడేంత గొప్ప మనసులు ఇక్కడ ఎవ్వరికి లేవు గాని ముందు నువ్వు బయటికి లేడు. అత్త, ఒక్కసారి నేను చెప్పేది వినరా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషి అయితే బయటికి పో. పోవే పో. నువ్వు రా. ఇంకోసారి మా ఇంటి వైపు వచ్చావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళు. అది కాదు.
వీడెవడు? హాయ్ సార్. హాయ్ చైత్ర. ఇతను మీరే గుర్తుపట్టండి. నాకేమీ స్ట్రైక్ అవ్వట్లేదు. నువ్వే చెప్పు. మా అన్నయ్య. ఓ, అన్నీ లాంటివాడా? లాంటివాడేంటి, మా సొంత అన్నయ్యే. సొంత అన్నయ్య అంటే చిన్నప్పుడు ఇంట్లో నుంచి? ఆ అన్నయ్యే ఈ అన్నయ్య ఈ మధ్యనే వచ్చాడు. ఓ అవునా, గుడ్, వెరీ గుడ్. హాయ్, ఐఎమ్ గౌరీ. నైస్ టు మీట్ యూ. ఐఎమ్ యోగి. మీరంటే మీ చెల్లెలకి చాలా ప్రేమండి. మీరు ఎప్పటికైనా వస్తారని పాపం మీకోసం ఎంతగా ఆరాటపడేదో తెలుసా. ఏదైతేనే వచ్చేశారు, అది చాలు. ప్లీజ్ కూర్చోండి. కూర్చో చైత్ర. అవును, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఏమైంది? మా చెల్లికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారండి. చైత్ర అంటే మన ప్రేమ విషయం గురించి? అన్ని విషయాలు మా చెల్లి నాతో చెప్పిందండి. ఏ సంబంధం తెచ్చినా నచ్చలేదని చెప్తుంటే ఇష్టం లేదనుకున్నాను. కానీ మీ మీద ఇష్టంతో అని తర్వాత తెలిసింది. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. చూడండి, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటన్నది మీకు తెలుసు. మా నాన్న గురించి చచా, ఆ విషయం గురించి నేను అస్సలు పట్టించుకోనండి. అవసరం కూడా లేదు. ఈ విషయం చైత్రతో చాలాసార్లు చెప్పాను. చూడండి, చైత్ర అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. ఆఫ్ కోర్స్ ఒప్పుకోకపోయినా చేసుకుంటాను అనుకోండి. మీరు మరోలా అనుకోకండి. తనంటే అంత ప్రాణం నాకు. మరి మీ ఇంట్లో వాళ్లతో మా నాన్న విషయం చెప్పారా? ఆ ప్రాబ్లం ఏం లేదండి. నేను మా వాళ్ళని ఒప్పించగలను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఇప్పుడున్న మాటలు పరిస్థితులు రేపుండవు. రేపటి రోజున మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈ విషయంలో మా చెల్లిని వేలెత్తి చూపితే మేము తట్టుకోలేమండి. చచా, అసలు అలాంటి పరిస్థితే రానివ్వనండి. నాది హామీ. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. అన్నయ్య, గౌరీ సార్ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆయన మాటకి ప్రాణమిచ్చే వ్యక్తి. నేను కాదనట్లేదమ్మా, కానీ మిగతా వాళ్ళు కూడా గౌరీ గారిలా ఉండరు కదా అని భయపడుతున్నాను. లేదండి, మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ సమస్యకి ఇది కాదు పరిష్కారం. ఇలా చేస్తే ఎప్పుడేమవుతుందో ఎవరేమంటారో అన్న భయంతోనే జీవితాంతం బ్రతుకుతూ ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటన్నయ్య అది? అమ్మతో పాటే నాన్న కూడా పీటల మీద కూర్చొని కాలుగడికి కన్యాదానం చేసి దగ్గరుండి మీ పెళ్లి జరిపించడమే. అప్పుడు మాత్రమే అందరి నోళ్లు మూయించగలం. కరెక్టే అన్నయ్య, కానీ అది జరిగే పని కాదని నీకు తెలుసు కదా. మరలాంటప్పుడు ఏం చేయగలం, ఎలా చేయగలం? చెయ్యాలరా, ఏదో ఒకటి చేసి నాన్నని ఓ తండ్రిగా నీ పెళ్లి బాధ్యతలు తీసుకునేలా చెయ్యాలి. అందరి ముందు గర్వంగా ఆయన చేతుల మీదుగానే నీ అప్పగింతలు జరిగేలా చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావన్నయ్య నువ్వు? అటు సూర్యుడు ఇటు ఉదయిస్తాడేమో గాని దగ్గరుండి నాన్న నా పెళ్లి జరిపించడం అన్నది మాత్రం జరగని పని. నా తలరాత అలా ఏడ్చింది. ఏం చేస్తాం? ఇక ఈ విషయం గురించి వదిలేసి మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. లేదురా,
ఈ రాతని గీతని నేను మార్చబోతున్నాను. నాన్నని తీసుకొచ్చి మీ పెళ్లి జరిపిస్తాను. అబ్బా జరగని విషయాల గురించి మాట్లాడతావేంటన్నయ్యా? జరుగుతుంది, జరిగేలా నేను చేస్తాను. ఈ అన్నయ్య మీద నమ్మకంతో ఉండు. నేను చేస్తా అని చెప్తున్నాను కదా. ఇంకేం మాట్లాడకు, సరేనా? గౌరీ గారు, నా బాధ మీకు అర్థమైందనుకుంటాను. మా నాన్నని తీసుకొచ్చి అక్షింతలు వేయించి ఆశీర్వదించే బాధ్యత నాది. నన్ను నమ్మండి, అర్థం చేసుకోండి. మీ బాధ నాకు అర్థమైంది. మీ ప్రయత్నాన్ని నేను కాదని లేకపోతున్నాను. సరే కానివ్వండి. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆనందం. అలా జరగకపోయినా మా పెళ్ళి ఆగదనుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ గౌరీసా. బాయ్ బాయ్. బాయ్. చెల్లి, నువ్వు బయట వెయిట్ చేస్తా ఉండు, నేను ఇప్పుడే వస్తా. అలాగే. ఏమైందండి? చూడండి, మా అమ్మన్న, మా చెల్లెన్న నాకు ప్రాణం. నా చెల్లంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే తను మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పగానే కనీసం చూద్దామని కూడా చెప్పలేదు. ఎందుకో తెలుసా? అలా అంటే తను బాధపడుతుందని. నాకు ప్రాణమైన నా చెల్లికి ఏ కష్టం వచ్చినా, తన కంట్లో కన్నీళ్ళొచ్చినా, అందుకు కారణమైన వాడు ఎవడైనా సరే వాడి ప్రాణం తీస్తాను. ఇదంతా మరో ఉద్దేశంతో చెప్పలేదండి. నా చెల్లి మీద నాకున్న ప్రేమతో చెప్పాను. అర్థం చేసుకోండి. వస్తాను. నీ ఆవేశం నాకు నచ్చిందిరా. నీ ఆవేశాన్ని క్యాష్ చేసుకుంటాను. ఆవరించి ఇంట్లో సునామీ సృష్టిస్తాను. ఆ ఇంట్లో మంట పెట్టడానికి అగ్గిపుల్లలా టైంకి భలే దొరికెవరా? నువ్వు తప్పు కర్మయ్యా. నా పెరిమిటి కాలం చేసి ఈ తవిత నా తమ్ముడు కాదు వచ్చి వీళ్ళని ఆదుకున్నది. వాడి కోసాన్ని ఈ సంసారం చక్కదిద్దలే. దమ్మిడి కట్నం లెక్కన దీన్ని పెళ్ళాడా? ఈ ఫ్యాక్టరీ, ఈ భూములు, ఈ వ్యాపారాలను నెత్తినేసి మోస్తున్నారు. ఇంత చేసా వీళ్ళకి నాకు తెలియదు. ఇంతకీ మా రాత. బయట వాడికి అవమానాలు, ఇంట్లో నాకు అపమానాలు. అక్కడ ఆవిడ వాయి తీస్తుంది, ఇక్కడ ఈవిడ వాచిపోయేలా కొడుతుంది. బాబోయ్, మరీ లీనమైపోతే మన ఒళ్ళు ఊనమైపోయేలా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. నటించడం కాదురా చెంచా, జీవించేస్తుందిరా. ఆ నోటికి చేతులకి ఎవరైనా సరే వణికిపోవలసిందే, భయపడిపోవలసిందేరా. భయపడిపోతున్నాడే. కొట్టి చెంపలు వాచిపోతున్నాయండి బాబా. సినిమాలు చూసి నన్ను కొట్టడం కాదండి, అసలు వాళ్ళని కొట్టాల్సిన విషయం మర్చిపోతున్నారు. ఏమిట్రా వాగుతున్నావు? వాగడం కాదండి, వాస్తవం చెప్తున్నాను. సినిమాలు చూసి మీరు కాలక్షేపం చేస్తున్నారు తప్ప కథన రంగంలోకి దిగట్లేదు అని చెప్తున్నానండి. సూర్యకాంతం గారి క్యారెక్టర్లన్నీ మిక్స్ చేసి గ్రైండర్లో వేసి రుబ్బి ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేస్తాను, అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాను అన్నారు. ప్రతిరోజు సొరకాయ కూర తినడం తప్ప ఇప్పటి వరకు పరకాయ ప్రవేశం చేసిందే లేదు. సీడీ తర్వాత సీడీ మార్చి చూస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మీరు సీన్లోకి ఎంటర్ అయ్యారా? చెప్పండి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాన్రా. మేఘమాల, ఓసే మేఘమాల. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సూపర్ అండి. చెట్టు చిలకమ్మో, అమ్మ కొట్టిందో, తోటకెళ్ళావో, పండు తెచ్చావో, గూట్లో పెట్టావో, ఆ గుట్టు అమ్మా కొడతారంటండి. మీరంతా స్మూత్ గా పిలుస్తున్నారని చెప్తున్నాను. అయినా లేకపోతే ఏంటండి? ఎదుటివాడి కళ్ళల్లో భయం ఉండాలంటే మన వాయిస్ లో పవర్ ఉండాలండి. కొంచెం వాయిస్ పెంచి
అనే రీతిలో పిలవండి. వణుక్కుంటూ వాలకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడు చూడరా మేఘమాల, ఓసై మేఘమాల. అది వస్తున్నాను బామ్మగారు. బామ్మగారు వస్తుంది. ఏంటి బామ్మ? మర్యాద తగ్గింది. ఏమిటే బామ్మ బొమ్మ అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? గారు ఎవరికిచ్చావే? నీ మొగుడికిచ్చావా? అయ్యో, నాకింకా పెళ్లి కాలేదండి. బామ్మగారు అది సిగ్గు కాదు, సెటైరు. ఏమే, ఏమిటి ఊపుతున్నావు? ఫ్యాషన్ షోలో బొమ్మలా ఓ తెగ తిప్పేస్తున్నావు. చూడు, కాఫీలో కాఫీ పొడి తక్కువైనా సహిస్తానేమో గాని మర్యాద తక్కువైతే మాత్రం అస్సలు ఊరుకోను. అర్థమైందా? ఆ, అర్థమైందండి. ఏమర్థమైంది? మీరు కాఫీ ఎంత చండాలంగా ఉన్నా తాగుతారని. అమాయకత్వం కాదు, ఎటకారమే. ఇదిగో ఈ ఎటకారమే తగ్గించుకోమనేది. చూడు, నువ్విక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి, చెప్పిన చోట కూర్చోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. తెలిసిందా? అలాగేనండి. ఏం చేయమంటారో చెప్పండి. వెళ్ళి జ్యూస్ పట్రా పో. అలాగేనండి. జ్యూస్ కావాలా? చెప్తా. ఏరా, ఎలా ఉంది మన ప్రతాపం? ఈ యుద్ధం భయానకం, బీభత్సం అండి బాబు. అప్పుడేమైందిరా? ఫ్రంట్ ఉందిరా, ముసళ్ళ ఫెస్టివల్. బామ్మగారు, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఏవి లేవండి. నాకు కావాల్సింది సాకులు కాదు, జ్యూసు. ఏ కాయలుంటే ఆ కాయలతో చేసుకురా. ఓ, కాయలతో జ్యూస్ కావాలా? తెస్తా. అలాగేనండి. వంక చెప్పి తప్పించుకుందామనే. ఇక్కడ ఉంది రాజేశ్వరి, రాజేశ్వరి. జ్యూస్ కావాలా బామ్మగారు? బామ్మగారు, బామ్మగారు, జ్యూస్ అండి. చల్లగా ఉందా? తాగితే మీకే తెలుస్తుంది కదండి. బామ్మగారు, ఏమైంది? అయ్యో బామ్మగారు, ఏమైంది? ఏమైందండి? చెప్పండి, ఏమైందండి?
షాక్లు ఇవ్వడం కాదు బామ్మ, డైరెక్ట్గా షాక్ ట్రీట్మెంటే ఇద్దాం. అంటే